హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఎలా జరుగుతుందండి? బిజినెస్ బాగా జరుగుతుందా? ఓకే అండి, నాకు కూడా మాదిరిగా బాగానే జరుగుతుంది. నాకే కొంచెం జలుబు చేసిందనమాట. అందుకే వాయిస్లోనే మీకు అర్థమవుతుందే, కానీ వాయిస్ అయితే కొంచెం డల్గా ఉంటుంది అనమాట. కొంచెం గట్టిగా మాట్లాడడానికి చూస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఇది అయితే నేను మెటీరియల్ తెచ్చుకున్నాను అనమాట. ఈ మెటీరియల్ ఎక్కడ తెచ్చుకున్నాను, నాకు ఎంత కాస్ట్ పడిందో నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి. టైలరింగ్ చేయడానికి ముఖ్యంగా మనకు కావాల్సినవి ఏంటి, అలాగే ఎంబ్రాయిడరీ చేయడానికి ముఖ్యంగా మనకు కావాల్సినవి ఏంటి, ఇవి ఎక్కడ తెచ్చుకున్నాను, ముఖ్యంగా మనకి ఏమేమి కావాలి, ఇవైతే ఈ వీడియోలో అయితే మనం షేర్ చేసుకుందాం. ఓకేనా? నేనైతే ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ అయితే తెచ్చుకున్నానండి. ఈ థ్రెడ్ ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట ఈ కంపెనీ వాడడం. ఎలా ఉంటుందో తెలీదు. ఈ కంపెనీ అయితే ఇదనమాట. ఇది మీకు రివర్స్లో పడుతుంది. ఇది ఎంకే లేస్ హోమ్ షాప్ అని ఉందండి. నేను విజయవాడలో తెచ్చుకుంటాను మెటీరియల్ అయితే. అక్కడే నేను ఎప్పుడు తెచ్చుకునే షాప్ పేరు అయితే ఎంకే లేస్ హోమ్ అనమాట. ఇంకా అదే షాప్ పేరుతో అయితే ఈ థ్రెడ్స్ అయితే తయారు చేయించారంట. ఇవి ఎలా ఉంటాయో చూడాలి. ఫస్ట్ టైం అండి ఈ థ్రెడ్స్ తెచ్చుకోవడం. ఇవి చూసి నేను ఇంకా మీకు చెప్తాను ఎలా ఉన్నాయో ఏంటో. కలర్ అయితే బాగానే ఉన్నాయి. నాకు ఏమనిపిస్తుంది అంటే విస్కోస్ క్వాలిటీ ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. బాగానే ఉంది, కలర్ అయితే బాగానే ఉన్నాయి. వేసినప్పుడు ఎలా ఉంటుందో, అలాగే థ్రెడ్ బాగా తెగిపోద్దు, మిషన్కి బాగానే సపోర్ట్ చేస్తూ కూడా నేను చెప్తానులే, ముందు వీడియోస్లో చెప్తాను. వీటి కాస్ట్ అయితే మాత్రం అంటే తక్కువ తీసుకుంటేనేమో 30 రూపాయలకి ఇస్తున్నారంట. నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను కదా, నాకు ఏమైనా తగ్గిస్తారా అని అడిగితే తగ్గించారు. ఎంత 25 రూపాయలు పడింది. ఇది మల్టీ కలర్ థ్రెడ్ అనమాట. ఈ మల్టీ కలర్ థ్రెడ్ అయితే మనం ఆన్లైన్లో తెప్పించుకుంటే ఇది డబుల్ కాస్ట్ చెప్తున్నారనమాట. అక్కడైతే వీటి కాస్ట్తోనే ఇచ్చారు. ఇవి 25 రూపాయలకి ఇచ్చారు. అలాగే ఇది కూడా దీని కాస్ట్కే ఇచ్చారనమాట. ఓకేనా? వేస్తాను. మల్టీ కలర్ థ్రెడ్ అయితే నేను ఇంతవరకు అస్సలు వాడలేదనమాట. చిన్న మిషన్ మీద వేద్దామని తెచ్చాను, కానీ అది అక్కడే ఉంచాను, వేయలేదు. ఈ మిషన్ మీద కూడా నేను ఈ కాస్ట్ డబల్ కాస్ట్ చెప్తున్నారని చెప్పి నేను ఇంకా తెప్పించలేదులే, వాడలేదు. ఇంకా ఇప్పుడైతే వాడతా, శాంపిల్ కన్నా వాడతా, ఎలా ఉంటుందో ఏంటి. కొన్ని తెచ్చుకున్నా అంతే, ఎక్కువేం తెచ్చుకోలేదు. ఓకేనా? ఇవి కొత్తగా తయారు చేశారంటండి ఎంకే. ఓకేనా? ఈ థ్రెడ్స్ అయితే తెచ్చాను, చాలానే తెచ్చానులే. బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఈ షైనింగ్ బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా క్వాలిటీ కూడా ఉంటుందిలే. షాప్లో ఎప్పుడు తెచ్చినా ఇది థ్రెడ్ లాగినా కూడా కట్ అవట్లా, స్ట్రాంగ్గానే ఉంటుంది, బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఎలా ఉందో ఏంటో నేను వాడిన తర్వాత చెప్తానులే మీకు. ఓకేనా? ఎప్పుడు నేను అదే షాప్లో తెచ్చుకుంటానులే. ఇంతకు ముందు అయితే ఈ థ్రెడ్స్ కోసం వేరే షాప్కి వెళ్ళేదాన్ని. ఇప్పుడు వేరే షాప్ కూడా వెళ్ళవసరం లేదు, మా దగ్గరే ఉన్నాయి ఈ మెటీరియల్. ఈ థ్రెడ్స్ మా దగ్గరే ఉన్నాయి మేడం, మేమే సేల్ చేస్తున్నాం అన్నారు. ఇంకా వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. చెప్పాను కదా, చాలా మంది అడిగారు మీరు ఏ షాప్లో తెచ్చుకుంటున్నారని. ఎంకే లేస్ హోమ్ షాప్ పేరు. ఇంకా థ్రెడ్స్ కూడా వాళ్ళే తయారు చేయించారంట. చూద్దాం ఎలా ఉంటుందో చెప్తానులే. ఇవి కూడా బాగానే నడిచినట్టున్నాయి. మొన్న తీసుకొచ్చాను, ఒక థ్రెడ్ 2 థ్రెడ్స్ తెచ్చాను శాంపుల్, బాగానే నడిచినాయి. అందుకే నేను మళ్ళీ తీసుకొచ్చానండి. ఇవి గోల్డ్ సిల్వర్ కొన్ని తెచ్చుకున్నాను. దీని కాస్ట్ అయితే చెప్పాను కదా 25 రూపాయలు పడింది. దీని కాస్ట్ అయితే ఎంత పడిందో మరి, నేను ఇంతకు ముందు తీసుకున్నప్పుడు అయితే 100 రూపాయలు తీసుకున్నారండి. మరి ఇప్పుడు ఎంత అని నేను అడగలేదు. ఇంకా నాకు కావాల్సిన మెటీరియల్ తీసుకుని ఇవైతే కాస్ట్ తెలిసిందే కదా అని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పాత కాస్ట్ లేదంటే ఒక 5-10 పెంచారో లేదో తెలీదు. ఇవి ఇక్కడ పెట్టేస్తే నేను శారీస్ ఫాల్స్ వేస్తూ ఉంటాను, మీకు తెలుసు కదా. ఫాల్స్ కూడా తీసుకొచ్చానండి. ఇవన్నీ డజన్లు తెచ్చానంటే ఒక 5-6 డజన్లు తెచ్చా. ఈ ఫాల్స్ ఒక 5-6 డజన్లు తెచ్చాను.
ఇవి ఎంత పడినాయి అంటే ఇది డజను 110 రూపాయలు పడిందండి. ఈ ఫాల్ డజన్ 110 రూపాయలు పడింది. బాగానే ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. అయితే నేను మీ కాస్ట్ చెప్తున్నాను కదా, నేను ఇంకొక సమస్య కూడా ఫేస్ చేయాలి. ఏంటి అని అంటే సపోజ్ ఇది ఒక 5 రూపాయలు, దీంట్లో ఒక 3 రూపాయలు 4 రూపాయలు లాభం వచ్చింది అనుకోండి నాకు. సరే నేను ఎంత శ్రమపడి వెళ్ళి తీసుకొచ్చాను కదా, నేను ఈ 3 రూపాయలు 4 రూపాయలన్నా నాకు లాభం ఉండాలి అని నేను అనుకుంటాను. కానీ కొంతమంది 5 రూపాయలు 3 రూపాయలు 4 రూపాయలు కూడా పట్టించుకుని మరి అడిగేవాళ్ళు అయితే మా ఏరియాలో అయితే ఉన్నారు. ఇంకా మీకు కూడా యూజ్ అవ్వాలి కదా అని చెప్తున్నాను. 1, 2 బజార్లో ఇక్కడ దగ్గరలో బజార్లో తెచ్చుకునే కంటే మనం హోల్సేల్ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటే మన బిజినెస్ ఇంకొంచెం డెవలప్ అవుద్ది. ఓకేనా. ఫాల్స్ అయితే ఇవైతే మార్కర్స్ అండి, బ్లౌజ్ కట్ చేసినప్పుడు మార్క్ చేసుకోవడానికి మార్కర్స్. ఇవి ఒక 2 ప్యాకెట్లు తెచ్చాను. అలాగే గమ్ము ఒక 4 బాటిల్స్ తెచ్చాను. ఇంతకు ముందు తెచ్చినవి పాతవి ఉన్నాయి. అలాగే ఇవైతే మోనాలిసా బీడ్స్ అండి, చిన్న బీడ్స్ ఉన్నాయి, ఇంతకు ముందు తెచ్చినవి ఉన్నాయి. ఇవి ఒక దండ తెచ్చాను, ఎందుకంటే నాకు ఇవి అడగడం తక్కువే అనమాట. ఇంతకుముందు తెచ్చినవి కూడా ఒక 2-3 దండలు ఉన్నాయి. ఇవి ఒక దండ తెచ్చాను. అలాగే ఇవి రెడీమేడ్ బీడ్స్, అయ్యే మోనాలిసా బీడ్స్ చిన్న రెడీమేడ్ ఒక దండ ఒకటి తెచ్చాను. సిల్వర్ కలర్ ఒకటి తెచ్చాను. ఇంకా ఇవన్నీ థ్రెడ్సే. ఇంకొన్ని మెటీరియల్ ఉన్నాయి, అది అక్కడ తీసుకొచ్చి చూపిస్తాను. ఇవి కొన్ని మెటీరియల్ అండి, ఇవి కొన్ని మెటీరియల్. ఈ బ్యాగ్లోనేమో ఇవన్నీ కూడా థ్రెడ్సే ఉండే, ఎంబ్రాయిడరీ థ్రెడ్సే. ఇంకా నేను ఇంకొన్ని తెచ్చుకున్నా, నాకు టైలరింగ్ మెటీరియల్ కొన్ని తెచ్చుకున్నాను. అవి ఏంటి అంటే ముఖ్యంగా కావాల్సింది నాకు లైనింగ్లు అండి. లైనింగ్లు మ్యాచింగ్ కరెక్ట్గా లేక, అంటే నా దగ్గర ఉన్నాయి కూడా అయిపోయినాయిలే, మ్యాచింగ్ కరెక్ట్గా లేక పని ఆగిపోతుంది. నేను ఇంకా బజార్కి పంపించాల్సి వస్తుంది అనమాట. అలా కాకుండా ఇలా మీటర్ ముక్క తాను క్వాలిటీ ఉన్నది ఇది ఒక కట్ట తెచ్చుకున్నాను. ఇది ఎంత పడిందంటే 45 రూపాయలు పడిందండి. నాకు ఒక 5 రూపాయలు మిగిలింది, నేను 50 రూపాయలు తీసుకుంటా కస్టమర్ దగ్గర. ఓకేనా. ఇంకా బాబిన్ థ్రెడ్ ఒకటి తెచ్చుకున్నాను. అలాగే ఆయిల్, అలాగే ఇది నార్మల్ మిషన్కి థ్రెడ్స్ అన్నమాట, టైలరింగ్ మిషన్కి. అలాగే నేను టైలరింగ్ చేయడానికి వాడే థ్రెడ్స్ అన్నమాట. ఇదేమో బాబిన్ థ్రెడ్, ఇదేమో ఆయిల్. నీడిల్స్ అయితే ఇంతకు ముందు తీసుకొచ్చినవి ఉన్నాయి, ఇంకా నీడిల్స్ అయితే తేలేదు. నీడిల్స్ అయితే ఇంతకు ముందు తెచ్చినవి నార్మల్ నీడిల్స్ అయితే ఉన్నాయి. మిషన్ నీడిల్స్, ఎంబ్రాయిడరీ మిషన్ నీడిల్స్ ఒక ప్యాకెట్ తెచ్చాను. అలాగే జాక్ మిషన్కి ఒక ప్యాకెట్ తెచ్చాను. ఎంబ్రాయిడరీ మిషన్కి అయితే మాత్రం 14 నెంబర్ తెచ్చానండి. జాక్ మిషన్కి అయితే 16 నెంబర్ తెచ్చాను. నాకు అవే సూట్ అవుతున్నాయి. ఓకే అండి, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఏమన్నా మీకు యూజ్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. ఓకే అండి, ఇదండి ఈరోజు వీడియో. నేను వాయిస్ గట్టిగా మాట్లాడుతుంటే నాకు కాస్త దగ్గు వస్తుంది. మీకు ఏమైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే సారీ అండి. మీకు ఈ వీడియో ఏమన్నా యూజ్ అవుతామని చెప్పి మీకు కూడా చూపించాను ఈ మెటీరియల్. ఓకేనా. ఇలా హోల్సేల్గా తెచ్చుకున్నారంటే ఒక 5-6 వేలు పోయినా కూడా మనకి కొంచెం క్వాలిటీ దొరుకుతాయి. అలాగే మనకు ₹1 కలిసి వస్తుందండి. అయితే ఒకరోజు పని పడుతుంది అనమాట, వెళ్ళడానికి రావడానికి. అంతే, మనకైతే కొంచెం క్వాలిటీ వస్తుంది. అంతేకాకోకుండా మనకి కొంచెం టైం కూడా సేవ్ అవుతుందండి. ఇలా బల్క్లో తెచ్చుకున్నాం అనుకో కొంచెం టైం కూడా సేవ్ అవుతూ ఉంటుంది. మన దగ్గర ఏ వస్తువు లేకపోయినా కూడా బయటికి పంపించాలంటే బయట మరి వాళ్ళు కూడా తెచ్చుకునేది ₹1 మిగులుతుందనే కదా, ₹1 ఆడకపోతుంది. అలా కాకుండా మనమే తెచ్చుకున్నాం అనుకోండి, ₹1 ఏదో మనకే ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియో ఎంత ఆపేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఉంటానండి మరి. థ్యాంక్ యూ, బాయ్.